మా శ్రీ ఛానల్ తరపున అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశితోటే హిందువుల పండుగలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయండి. ఆషాఢంలో పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఇదే రోజు ఉపక్రమిస్తూ ఉంటారు. 4 నెలల పాటు యోగనిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కోవడం అయితే జరుగుతుంది. ఈరోజు స్వామివారికి కుడుములు నైవేద్యంగా చేసి సమర్పించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలను బట్టి కూడా కొంతమంది పేలపిండిని కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కువగా ఉపవాసాలు అయితే చేస్తూ ఉంటారండి. మామూలుగా అయితే ఏకాదశికి చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా. మిగతా అన్నీ కూడా చేసినా చేయకపోయినా తొలి ఏకాదశికి మాత్రం ఉపవాసం ఉంటారు. తొలి ఏకాదశి రోజు మా ఇంటి పూజ అయితే ఇలా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.